ధ్యానం ద్వారా ధర్మాత్ముడిగా మారాలి. ధర్మానికి ప్రతినిధిగా, ధర్మ స్వరూపునిగా మారాలి అని చెప్పారు. ధర్మం అంటే సత్యంతో కూడినది. ధర్మం అంటే జ్ఞానంతో కూడినది. ధర్మం అంటే నైతికతతో కూడినది. ధర్మం అంటే అది మన కర్తవ్యము. సత్యముతో కూడినది, జ్ఞానముతో కూడినది, నైతికతతో కూడినది, మన కర్తవ్యంగా భావించవలసిందే ధర్మం. అదే ఈ విశ్వం యొక్క స్థితిగతులను నిర్ణయించేటువంటిది. ఈ విశ్వంలో చెడును నిర్మూలించి, మంచిని పెంచేటువంటి అనంత శక్తికి ప్రణాళికే ఈ ధర్మం. సత్కర్మ ఆచరణ. కాబట్టి ఋషులు, మహోన్నతమైనటువంటి తత్వవేత్తలు ధర్మ సూత్రాలన్నీ కూడా